అన్న రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలుస్తుందని చెప్పు అంటే ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు అందరికి ఛాన్స్ ఇచ్చి చూసారు. ఇప్పుడు మూమెంట్ ఎట్లా పబ్లిక్ మీద ఉంది, మనం ఒక్కరి మీద లేదు కదా. అంటే మీ ఒపీనియన్ అంటుంది కదా. ఒపీనియన్ అంటే 10 మందితో పాటు నేను నాది ఒక్కరిని సమస్య కాదు కదా, 100 మందితో సమానం ఉంటుంది కానీ ఒక్కరిని సపరేట్ కాదు కదా. అంటే ఇక్కడ ఉన్న పార్టీలు మీకు ఎటువంటి సాయం చేయలేదు? ఏ పార్టీ మాకు సాయం చేయలేదు. పాత మనుషులకు ఆడ ఉన్నోడు ఆ పార్టీలో ఎవడున్నా తెలంగాణ అన్ని మాకు ఇల్లు లేదు, ముంగిల్ లేదు, రోడ్ల మీద ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ అన్నారు, రావడా అన్నారు. మాకు ఏం లేవు, రేషన్ కార్డు లేవు, ఏం లేవు. బస్సు సంపాదించింది మేము కౌంటర్లో మేము ఇలా కోటర్స్ ఒప్పుకోరు, అంతా ఇండివిజువల్ గా ఏమో వేరే దిక్కు ఒప్పుకోరు. ఇక్కడ మాత్రం కోటర్స్ ఒప్పుకొని అంత బేకార్ అయిపోయింది. ఆ రోడ్డు ఫిల్లింగ్ లేదు, ఇంతవరకు డెవలపింగ్ లేదు. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోడు. ఎలక్షన్ ముందు వస్తారు, ఏదో సానుభూతి దుప్పట్టారు, వెళ్ళిపోతారు అంతే. ఒక్కరోజే ఇట్లా మన పేదవాళ్ళ భక్తులు వాళ్ళ అంతా చేద్దామని. అంటే ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరైనా ఏ పార్టీ అని గెలిస్తే మీకు ఇన్ని పార్టీలు వచ్చినాయి, మాకు లేవు. మాకు ఇక్కడ మేము పాతోళ్ళము, మాకు ఇల్లు ముంగిల్ లేవు. ఈడ ఓనోన్కే ఇచ్చిర్రు ఇల్లు, ఆడ బయటనంట ఈడ ఇచ్చిర్రు, మాకే లేవు. ఈడ మేము సంపాదించింది మేము, ఈడ భూమి జాగా కొట్లాడినాం, గుడిసెల కాడికెళ్ళి మేము కొట్లాడింది మేము. కరెంటు సంపాదించింది చేసింది మేము. వాటర్ ప్రాబ్లం ఏడికెళ్ళి మోసుకొచ్చుకున్నాం మేము, వాటర్ ప్రాబ్లం అని. ఇంతవరకు మాకు ఇల్లు లేదు, ముంగిల్ లేదు. గల్లీ గల్లీకి మొత్తం లీకింగ్ అవుతుంది, పట్టించుకోవట్లేదు. దారి పడ్డానికి దిక్కులేదు, మొత్తం లైటింగ్ అన్ని. సార్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు గెలిచినా నాకు అభ్యంతరం లేదు, కానీ సెంటర్లో మాత్రం నరేంద్ర మోడీ ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వస్తేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ కూడా బీజేపీ సీట్లు రావాలి, నేను ఖచ్చితంగా బీజేపీ ఓటేస్తాను. అంటే ఎందుకు అనుకుంటున్నారు బీజేపీ రావాలని? నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో మనల్ని నెంబర్ 1 స్థానంలో నిలబెడుతున్నాడు. ఒక భారతీయునిగా నేను గౌరవపడే విషయం అది. కాబట్టి నరేంద్ర మోడీ మళ్ళీ వస్తే నాకు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే బీజేపీ పార్టీ గురించి ఇంకేం చెప్పగలరు? బీజేపీ పార్టీది నేషనల్ పార్టీ, ఇక్కడ లోకల్ది కాదు, కానీ సెంట్రల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ రావాలి. వేరే ఏ పార్టీ వచ్చినా హిందువులకు అనేది ఉండదు, ఇంకా హిందువులను అనగదొక్కుతారు. కాంగ్రెస్ వస్తే మాత్రం నేను రేవంత్ రెడ్డి అభిమానిగా చెప్తున్నా, ఖచ్చితంగా సెంట్రల్లో నరేంద్ర మోడీకి రావాలి మళ్ళీ. అంటే బీజేపీ అనేది మత పార్టీ లెక్క చూస్తున్నారా, ప్రజలకు సేవ చేసే పార్టీ లెక్క చూస్తున్నారా? 100 అనుకోని అన్న, మతతత్వ పార్టీలు అంటే ప్రతి పార్టీని, మరి ఇప్పుడు కాంగ్రెస్ మతతత్వ పార్టీ అందామా? ఏ పార్టీని అందాం మతతత్వ పార్టీ అని? అన్నీ ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక్క నరేంద్ర మోడీ మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి ప్రపంచ దేశాల్లో నిలబెడుతున్నాడు, ఇండియాలో కాదు నేను చెప్పేది. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఉండాలి, అమెరికన్ తలదన్ని విధంగా ఉండాలని చెప్పి ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ సపోర్ట్ నాది. నేను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ తెలంగాణ నుంచి ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నాను? ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. మెజార్టీ బీజేపీ ఎంపీ స్థానాలు వస్తే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంటుంది, కాబట్టి బీజేపీ రావాలండి. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీ రావాలి, రేవంత్ రెడ్డి అభిమాని.